నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను మీ కావ్య. దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది తీసుకుంటే సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వీటిలో దాదాపు 1.5 లక్షల మంది మరణించగా మరో 5 లక్షల మంది గాయపడ్డారు. 2022 నాటికి రోడ్డు ప్రమాదాలను మరియు ట్రాఫిక్ మరణాలను 50% తగ్గించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై సమాచారం కోసం హైకోర్టు న్యాయవాది నల్లమాచు హరిప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లాయర్ గారు. ప్రధానంగా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోడ్డు ప్రమాదాలు అనేది భారీగా జరుగుతున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? మేడం, ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా డ్రైవర్లకు కంప్లీట్ డ్రైవింగ్లో శిక్షణ, తర్వాత లైసెన్సులు, తర్వాత ఈ ట్రాఫిక్ నిబంధనలు కంపల్సరీ పాటించాలి. పాటించని వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లాంటప్పుడే ఈ రోడ్డు ప్రమాదాల నివారణ జరుగుతుంది మేడం. తర్వాత ఈ వెహికల్స్ ట్రాఫిక్ చాలాన్లను కట్టకుండా, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు, లేదా లైసెన్స్ చెకింగ్ అయినప్పుడు, ఎప్పుడో ఇయర్లీ ఒకసారి డ్రైవ్ జరిగినప్పుడు కాకుండా ఇది నిరంతర ప్రక్రియ ద్వారా జరిగినప్పుడే ఈ యాక్సిడెంట్స్ను నివారించగలుగుతాం మేడం. యాక్సిడెంట్ జోన్స్ని ఏర్పాటు చేసుకొని, ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయో వాటిని ఏర్పాటు చేసుకొని అక్కడ ట్రాఫిక్ను మళ్లించడం కానీ లేకపోతే డైవర్ట్ చేయడం కానీ చేసి ఆ యాక్సిడెంట్ని నివారించవచ్చు. జరిగిన ప్లేస్లోనే జరుగుతున్నాయి. ఈరోజు కూడా మనకు పేపర్లో వచ్చినాయి యాక్సిడెంట్స్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. అక్కడ నివారణ చర్యలు ఎక్కువ తీసుకోవాలి. ట్రాఫిక్ పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ తీసుకున్నప్పుడు ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇంకా తక్కువ చేయగలం మేడం. ఓకే సార్, రోడ్డు ప్రమాద బాధితులకు ఏ చట్టం కింద నష్టపరిహారం వస్తుంది? మేడం, రోడ్డు ప్రమాద బాధితులకు మోటార్ వెహికల్ యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము వాళ్లకు నష్టపరిహారం వస్తుంది మేడం. మొట్టమొదటిసారిగా యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ వ్యక్తి కానీ మరణించిన వ్యక్తి సంబంధికులు కానీ మొట్టమొదటిసారి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. దాదాపు 100 యాక్సిడెంట్ జరిగితే 50 కేసులలో కంప్లైంట్ ఇవ్వరు వాళ్ళు. ఎప్పుడు 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేయడము జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారి ద్వారా హాస్పిటల్కి పోయినప్పుడు వారికి సరైన నష్టపరిహారము రావడం జరుగుతుంది మేడం. ఓకే సార్, ఒకవేళ బస్సు ప్రమాదం కనుక జరిగితే దానికి ప్రధానంగా ఎవరు బాధ్యులవుతారు? ట్రావెల్సా, బస్సు యజమానా, లేకపోతే ట్రావెల్స్ కంపెనీయా? మేడం, ట్రావెల్స్ కంపెనీ. అంటే అందులో ట్రావెల్స్ కంపెనీ ఇంక్లూడింగ్ బస్సు యజమాని ఉంటారు. ఆ బస్సు యజమాని కానీ ట్రావెల్స్ కంపెనీ కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ కానీ ఆ ముగ్గురు లేదంటే ఆ డ్రైవరు ఈ నలుగురికి కలిపి జాయింట్లీ సెవరల్లీ వాళ్ళందరి మీద కూడా రాయొచ్చు, లేదా ఓనర్ మీద రాయొచ్చు, లేదా ఇన్సూరెన్స్ మీద కూడా కంపెన్సేషన్ అవార్డు చేయడానికి ఆస్కారం ఉంటుంది మేడం. సార్, మ్యాక్ట్ అంటే ఏమిటి? ఇది బాధితులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మేడం, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ మేడం. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పోలీస్ కేసు లేకుండా వాళ్ళు మ్యాక్ట్కు వెళ్ళడం జరగదు మేడం. కంపల్సరీ కేసుతోనే ఎఫ్ఐఆర్ కానీ ఛార్జ్షీట్ కానీ హాస్పిటల్ బిల్స్ కానీ ఇవన్నీ ఉంచుకొని అప్పుడు వాళ్ళు మ్యాక్ట్కు వెళ్ళి పరిహారాన్ని కోరవచ్చు మేడం. ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ట్రావెల్స్ బస్సులలో నియంత్రణ చాలా అంటే వాళ్ళు సరైన సేఫ్టీ తీసుకోకుండా వాళ్ళు చాలా లోపాలు పెట్టుకొని బస్సు నడుపుతున్నారనమాట. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? మేడం, మనం బుక్ చేసుకునేటప్పుడే ఆ ట్రాన్స్పోర్ట్కు వెహికల్ ఏజెన్సీకి సంబంధించిన పర్టికులర్స్ చెక్ చేసుకోవాలి మేడం. ప్రీవియస్ యాక్సిడెంట్స్ ఉన్నాయా, ఏ బస్సు వెదర్ ఇట్ ఈస్ బస్ కండిషన్, తర్వాత డ్రైవింగ్ స్టేటస్, ఎన్ని సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొంతమంది ఇవన్నీ చెక్ చేసుకొని బుక్ చేసుకుంటారు మేడం. మనం డైరెక్ట్ బుక్ చేసుకోకుండా ఇవన్నీ పర్టికులర్స్ తీసుకొని వాళ్ళు ఫోన్ ద్వారా అడిగినా మనకు ట్రావెల్ ఏజెన్సీ వారు చెప్తారు, మాది ఫ్రీ యాక్సిడెంట్, ఇంతవరకు యాక్సిడెంట్స్ కాలేదు, లేదా మా డ్రైవర్లు నిష్ణాతులైన డ్రైవర్లు ఉన్నారు, మా వెహికల్స్ కూడా ఫుల్ కండిషన్లు ఉన్నాయి,
మేము టైం కూడా ఇన్ టైంలో చేస్తామని చెప్పిన తర్వాత అటువంటి ప్రీ కండిషన్స్ తీసుకున్న తర్వాతనే మనము ట్రావెల్స్ బుక్ చేసుకోవాలి మేడం. ఎటువంటి ఈ చర్యలు తీసుకోకుండా మనం డైరెక్ట్ బుక్ చేసుకొని ఏదో ఒక ట్రావెల్స్లో వెళ్ళి ప్రమాదానికి గురి కావడం కంటే ఈ చర్యలు అన్నీ తీసుకొని మనం బుక్ చేసుకొని అప్పుడు ప్రయాణం చేయడం మేలు మేడం. అవును సార్, ఇంకా కొన్ని ట్రావెల్స్ ఏంటారంటే అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అన్ని జాగ్రత్తలు వహించినప్పటికీ కూడా కొన్నిసార్లు డ్రైవర్ తను పని సమయాలు ఎక్కువ ఉండడం కానీ ఒత్తిడి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో దీని మీద ఏం చెప్తారు మీరు? దీని మీద అట్లాంటప్పుడు మనం ప్రమాదము దానికి మనం యాక్సిడెంట్కి ప్రమాదం అంటున్నాం మేడం. ఆ ప్రమాదము ఇవన్నీ తీసుకున్నాక కూడా ప్రమాదం జరిగిందంటే ఆ బస్సుకు మనం ఇన్సూరెన్స్ ఉందా అని చూసుకోవాలి మేడం. మొదటిసారిగా మనం చాలా మంది చెక్ చేయరు. దానికి ఇన్సూరెన్సు, తర్వాత డ్రైవర్కు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఇవి చూసుకొని అట్లీస్ట్ ఆ పర్టికులర్స్ అన్న మనం బస్సు బోర్డింగ్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఆ పర్టికులర్స్ అన్న మనం తీసుకొని బోర్డింగ్ చేయడం ఉత్తమం మేడం. తర్వాత ఈ డ్రైవింగ్ మనం నైట్ జర్నీస్ కానీ డే జర్నీస్ కానీ కొంచెం కాషియస్గా డ్రైవర్కు కానీ లేకపోతే సంబంధించిన క్లీనర్స్ కానీ వెళ్ళమని, లేకపోతే ఈ స్పీడ్ అవసరం లేదని చెప్పి మనం సజెషన్ చేసి ప్రమాదాన్ని నివారించవచ్చు మేడం. ఓకే అండి. అదే కాకుండా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం హిట్ అండ్ రన్ ఈ ప్రమాదాలని బాగా చూస్తున్నాం, ఈ యాక్సిడెంట్స్ ని. సో దీని మీద మీరు ఏం చెప్తారు? ఇలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము, మరి దీనికి నివారణ ఏంటి? మేడం, హిట్ అండ్ రన్ కేసెస్లో వెహికల్ తగిలేసి వెళ్ళిపోతాయి మేడం. జరగవలసిన ప్రమాదం జరిగిపోతుంది. ఆ వెహికల్ గురించి మనకు తెలియదు. ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వెహికల్ అన్నోన్ వెహికల్ అంటే ఆ వెహికల్ ఏ వెహికల్ అనేది మనకు తెలియదు. అట్లాంటి కేసులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనము కంపెన్సేషన్ పరిహారం కొరకు హిట్ అండ్ రన్ కేసులో 2 లక్షల రూపాయలు మరణించిన బాధితునికి మేడం, 50,000 రూపాయలు గాయపడ్డ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది మేడం. దీనికి ఒక స్పెషల్ బోర్డు ఉంటుంది మేడం. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు వీళ్ళంతా మెంబర్స్ ఉండి వీళ్ళు దరఖాస్తును పరిశీలించి వీళ్ళకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఓకే సార్, ముఖ్యంగా బస్ డ్రైవర్ కావడానికి అవసరమైన లైసెన్స్ పొందే ప్రక్రియ ఎలా ఉంటుంది, అలాగే ఏ అర్హతలు అవసరం దీనికి? మేడం, బస్సు డ్రైవర్ అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి మేడం. హెవీ వెహికల్ లైసెన్స్, తర్వాత కన్సర్న్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ లేకపోతే బస్సుకు సంబంధించిన ట్రైనింగు ఇవన్నీ జరిగిన తర్వాతనే వాళ్ళకు డ్రైవర్గా శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఈ ట్రావెల్స్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ లేదా వేరే ఇతర సంస్థలు కానీ అపాయింట్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే సార్, అదే కాకుండా నకిలీ లైసెన్సులు తీసుకుంటున్నారనేది వినిపిస్తుంది, ప్రధానంగా వినిపిస్తున్నది. సో దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? మేడం, ఇప్పుడు మనం ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అడిగినా, డ్రైవింగ్ లైసెన్స్ అడిగినా మనము ఆర్టీఏ యాప్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు మేడం, వెదర్ ఇట్ ఈస్ డ్రైవింగ్ లైసెన్స్ డూప్లికేట్ ఆర్ ఒరిజినల్. దాని ద్వారా కూడా మనం అంటే ఈ ప్రికాషన్స్ ఇవన్నీ మనకు ట్రెడిషనల్గా అనిపిస్తాయి, ఛాందసం అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం చెక్ చేసుకొని ప్రమాదాన్ని నివారించవచ్చు మేడం మనం. ఓకే అండి. అదే కాకుండా ఈ మధ్య మనకి ప్రధానంగా వినిపిస్తున్నది ఏంటంటే ప్రమాదాలకు కారణమైన డ్రైవర్ల లైసెన్స్ను ఎప్పుడు సస్పెండ్ చేస్తారు లేదా రద్దు చేస్తారు. సో వాళ్ళు ఒక యాక్సిడెంట్ చేసి తప్పించుకుంటున్నారు, కనీసం అక్కడ ఇంతమంది చనిపోయారు వాళ్ళకి హెల్ప్ చేద్దామనే కనికరం కూడా లేకుండా యాక్సిడెంట్ చేసి అక్కడ నుంచి తప్పించుకునే విధంగా ట్రై చేస్తున్నారనమాట. సో దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? ఇప్పటి వరకు డ్రైవింగ్ లైసెన్స్ను క్యాన్సిలేషన్ అనే ప్రక్రియ ఏం లేదు మేడం. కంటిన్యూస్గా 2-3 టైమ్స్ యాక్సిడెంట్ చేసి అదే డ్రైవరు అదే కంపెనీ 2-3 టైమ్స్ కంటిన్యూస్గా యాక్సిడెంట్ చేసినప్పుడే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ను క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మేడం. ఇక మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో అండి. నమస్కారం సార్. నమస్తే. నిన్న మార్కాపురం బస్ యాక్సిడెంట్ జరిగింది కదండి, వీళ్ళ దగ్గర మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి సార్? అంటే ఇప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎవరు క్లెయిమ్ చేస్తారు, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? యాక్సిడెంట్ జరిగింది బస్ ఎక్కడ సార్? ఓకే, మార్కాపురం బస్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు సార్.
ఈ బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను మొదటనే చెప్పినట్టు ఫస్ట్ మనం కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి సార్. ఇక్కడ పోలీస్ స్టేషను అనేది కాకుండా ఈ మధ్యన భారత ప్రభుత్వం జీరో ఎఫ్ఐఆర్ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్కు దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. ఈ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ అయినా మీరు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వండి. ఆ బస్సు నంబరు ఏపీఎస్ఆర్టీసా, టీఎస్ కర్ణాటకనా, ఆంధ్రప్రదేశా, టీఎస్ఆర్టీసా, దానికి సంబంధించిన డ్రైవరు, బస్సు నెంబరు, కార్పొరేషను ఈ పర్టికులర్ రాసి అతి వేగంగా అజాగ్రత్తగా బస్సు నడిపిన డ్రైవర్ మీద చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేకూర్చాలని మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చిన నుండి 6 నెలల లోపల మీరు కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో మ్యాక్ట్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్లో మీరు నష్టపరిహారానికి చనిపోయిన వ్యక్తి కానీ గాయపడిన వ్యక్తి కానీ నష్టపరిహారాన్ని కోరవచ్చు. మీరు ఇప్పుడు పిఎం స్కీము పిఎం 2 lakhs ఇస్తాను చెప్పి రోడ్డు భద్రత డబ్బులు ఏమో వస్తాయి కదా, వాటికి ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి, ఎవరు క్లెయిమ్ చేయాలి? వాటిని ఆల్రెడీ బస్సులో ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుందా, లేకపోతే దానికి సపరేట్ గా మనం ఇచ్చేసుకునే ఒక చేయాల్సి ఉందా? సార్ ఇప్పుడు బస్సు మనకు తెలిసింది కాబట్టి హిట్ అండ్ రన్ దీనికి సంబంధం లేదు సార్. మనం డైరెక్ట్ మ్యాక్ట్లో కంపెన్సేషన్ వేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు అన్నోన్ వెహికల్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడే హిట్ అండ్ రన్ మనకు అమౌంట్ వస్తుంది సార్. 2 lakhs ఫర్ డెత్ పర్సన్, 50,000 ఫర్ ఇంజూర్డ్ పర్సన్. మనకి ఇక్కడ బస్సు తెలుసు, డ్రైవర్ తెలుసు, ఏజెన్సీ తెలుసు కాబట్టి మీరు డైరెక్ట్ మ్యాక్ట్లో డైరెక్ట్ కేసు ఫైల్ చేసుకొని మీరు అమౌంట్ అడగచ్చు. ఇప్పుడు గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సరళ వర్మ, ప్రణయ్ సేతి కేసుల ప్రకారం ఒక కార్మికుడు చనిపోతే అతనికి నియర్ అబౌట్ 10 lakhs to 12 lakhs ఒక్కొక్క సంబంధంలో 15 లక్షల వరకు కూడా నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది ఈ మధ్యన. కాబట్టి ఇప్పుడు వీళ్ళు డ్రైవింగ్ కండిషన్స్ ఏమైనా లేకుండా ఇచ్చేసి అనుకోండి, అప్పుడు క్లెయిమ్ వస్తుందా? వర్తిస్తుంది సార్. కండిషన్స్ లేకుండా బస్సు వచ్చేసి అనుకోండి, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనకు ఎఫ్ఐఆర్ తర్వాత వెహికల్ పర్టికులర్స్ ఉన్నప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పుడు బస్సులో క్లెయిమ్ చేసి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే వేరే ఇతరత్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం డైరెక్ట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్టీఓ క్లెయిమ్ చేయాలి, ఆర్టీఓ కదా మనం చేయాల్సింది. ఆర్టీసీని పార్టీ చేసి మనం క్లెయిమ్ తీసుకోవచ్చండి. అంటే మనం ప్రైవేట్ బస్ ట్రావెల్ కదా, ఆర్టీఎస్ సార్ మనం ప్రైవేట్ బస్ లో ట్రావెల్ చేస్తున్నాం కదా, మనం ఒక పార్టీ చేయొచ్చా? లేదు, ప్రైవేట్ బస్సు అయినప్పుడు ప్రైవేటు ఏజెన్సీని, తర్వాత బస్సు ఓనర్ను, బస్సు డ్రైవర్ను వీళ్ళందరినీ పార్టీ తీసుకోవాలి. ప్రైవేట్ బస్సుకు ఆర్టీసీ బస్సుకు సంబంధం లేదు సార్. ప్రైవేట్ బస్ క్లెయిమ్ ప్రైవేట్ బస్సే. ఆర్టీఓ అవసరం లేదు సార్. డ్రైవరు, ఓనరు, ఇన్సూరెన్స్ కంపెనీ 3. సార్ ఓకే అండి లాయర్ గారు, ఒకవేళ లైసెన్స్ సరైనది కాకపోతే బస్ డ్రైవర్ బస్సు నడిపిండి అనుకోండి, దానికి ఒకవేళ ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరంటారు? ఓనర్. బస్సు యజమాని దానికి బాధ్యుడు. మనము చనిపోయిన వ్యక్తి కానీ గాయపడిన వ్యక్తి కానీ బస్సు డ్రైవర్ మీద క్లెయిమ్ వేసుకోవచ్చు. అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ అడగచ్చు, అతని బస్సును సీజ్ చేయమని అడగచ్చు. మనకు ఇంటరిమ్ కంపెన్సేషన్ కూడా మనము ఓనర్ దగ్గర నుండి తీసుకోవచ్చు. ఓకే లాయర్ గారు, అదే కాకుండా బస్ నడిపే డ్రైవర్కి ఖచ్చితంగా కొన్ని నిబంధనలు ఉండాలి, వాళ్ళు కొన్ని పాటించాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేది ఉన్నది ప్రస్తుతానికి. సో అది నిజంగా అమల్లోకి రైట్ వేగా వస్తుందంటారా? అమల్లో ఉంది మేడం, కానీ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు దాన్ని మలుచుకొని నడపడం జరుగుతుంది. ఎప్పుడైతే ఓవర్ డ్యూటీ చేయడము, లేకపోతే నెగ్లిజెన్స్ చేయడము, లేకపోతే స్పీడ్ ఒక బస్సు ఓవర్టేక్ చేయడము, లేదంటే ఈ వెహికల్ కండిషన్ చూసుకోకపోవడము, ఈ చిన్న లోపాల వల్లనే ఈ యాక్సిడెంట్ జరుగుతాయి. జనరల్గా డ్రైవర్స్, ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళు కానీ ఈ ఆర్టీసీ వాళ్ళు కానీ కంప్లీట్ డ్రైవర్ నిష్ణాతులైన డ్రైవర్లే ఉంటారు. వాళ్ళకు కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని కాకపోతే వీళ్ళు తీసుకునే ప్రమాదం జరగకుండా తీసుకునే నివారణ చర్యలు మాత్రం అప్పటికప్పుడు వీళ్ళు తీసుకోలేరు.
Okay. ఇట్ ఈస్ ఎ ప్రీప్లాన్డ్ బస్సు. వాళ్ళు బయలుదేరే ముందే బస్ కండిషను, ఎన్విరాన్మెంటు, వర్షం ఉందా లేదా, లేకపోతే రోడ్ ఎట్లుంది, జస్ట్ వాళ్ళు అవన్నీ వాచ్ చేసుకుంటూ పోతే ఈ ప్రమాదాలను నివారించవచ్చు మేడం. ఓకే సార్. అలా అండి కొన్ని బస్సులకి, కొన్ని ట్రావెల్స్ బస్సులకు కానీ ఇన్సూరెన్స్ ఉండదు. సో బాధితులు ఏ విధంగా నష్టపరిహారం పొందగలుగుతారు? సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటారు? మేడం, వాళ్ళకి న్యాయం జరగాలంటే బాధితులు ఇన్సూరెన్స్ లేనప్పుడు బస్సు యజమాని డైరెక్ట్ రెస్పాన్సిబుల్. ఈ హ్యాస్ టు పే కంపెన్సేషన్ టు ది ఇంజూర్డ్ యాజ్ వెల్ యాజ్ టు ది డెత్ పర్సన్. ఓకే. వీళ్ళు డైరెక్ట్ ఇన్సూరెన్స్ లేనప్పుడు, అందుకనే ప్రతి యజమాని, బస్సు యజమాని ఆర్ వాహన యజమాని మొట్టమొదటిసారి అతను 1 month ముందే, ఎక్స్పైరీ కంటే 1 month ముందే ఇన్సూరెన్స్ను చేయించుకోవాలి మేడం. లేదంటే వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఒక్కొక్కసారి కోట్ల రూపాయలలో చెల్లించవలసి వస్తుంది, అతని ఆస్తులు అటాచ్ కావాల్సి జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కంప్లీట్ 15 days ముందు కానీ 1 week ముందు కానీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. తర్వాత వాళ్ళ డ్రైవర్ కానీ వాహన యజమానికి కానీ కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ కాకముందే వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి. ఓకే సార్. ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి ఈ బస్సు ప్రమాదాలు అనేవి. ఇంకా ఈ బస్సు లైసెన్స్ విషయాలలో ప్రభుత్వం ఇంకా ఏమైనా కఠిన చర్యలు తీసుకోవాలా? ఇంకేమైనా ఉన్నాయా ఇంకా తీసుకోవాల్సినవి? ఉన్నాయి మేడం. ఈ ఆర్టీఏ వాళ్ళు రెగ్యులర్ చెకప్స్ పెట్టాలి మేడం. ఓకే. రెగ్యులర్ చెకప్స్ స్పాట్స్లో రెగ్యులర్ చెకప్స్ పెట్టి బండి కండిషన్స్, తర్వాత డ్రైవర్ లైసెన్సులు వెరిఫై చేయడము, తర్వాత రోడ్స్ను కంటిన్యూస్గా వెరిఫై చేయడము, ఈ గుంతలు, చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఈ యాక్సిడెంట్స్ నివారించవచ్చు మేడం. ఓకే అండి. అదేవిధంగా ఈ బస్సు యాక్సిడెంట్కి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి న్యాయం కోసం. అయినప్పటికీ అవి సరైన విధానంలో అమల్లోకి రావడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపైన మీరు ఏం చెప్తారు? అవును మేడం. ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కొన్ని రెగ్యులేషన్స్ చేయాలి మేడం. తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాలి. ఇప్పుడు అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. లైసెన్స్ లేదు డ్రైవర్కు, లేదంటే కంప్లీట్ ఆ ఏజెన్సీని బ్యాన్ చేయడము, లేకపోతే ఆ వెహికల్స్ని సీజ్ చేయడం, అటువంటి చర్యలు ఏం తీసుకోవట్లేదు మేడం. అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏజెన్సీ కానీ ఓనర్స్ కానీ భయం ఉంటుంది. ఇప్పుడు అటువంటి భయంకరమైన చర్యలు ఏం లేవు. వాళ్ళు ఇవాళ నైట్ రిజెక్ట్ చేసి రేపు మార్నింగ్ అదే డ్రైవర్ మళ్ళీ బస్సు నడుపుతాడు మేడం. ఓకే. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం మైనర్స్ కూడా వెహికల్స్ని బాగా నడుపుతుంటున్నారు. సో వాళ్ళు అలా నడపడం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో వాళ్ళకి గురైనప్పుడు అలా చేసినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళపైన ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం? ఈ మధ్యలోనే స్టేట్ గవర్నమెంట్ మైనర్స్ వెహికల్స్ నడిపితే వాళ్ళ ఫాదర్స్ దగ్గరికి వెళ్ళి, లేకపోతే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమౌంట్, బాధితునికి అమౌంట్ వసూలు చేయడము, లేదంటే వాళ్ళ దగ్గర నుండి తగిన పేరెంట్స్ మీద తగిన చర్యలు తీసుకునేది ఈ మధ్యలోనే వస్తుంది మేడం. అది ఇంకా వాళ్ళ మైనర్స్ యాక్సిడెంట్ చేసినప్పుడు జరిగే కారణాలను పేరెంట్స్ మీద పెట్టాలి మేడం. అప్పుడే ఈ మైనర్స్కు వెహికల్ ఇవ్వకుండా ఉండడం జరుగుతుంది మేడం. ఓకే. బస్ డ్రైవర్కి లైసెన్స్ ఇచ్చే ముందు ఫిట్నెస్ టెస్ట్ అనేది ఎంత ప్రాముఖ్యత, దానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటారు? అది ఏ విధంగా చేస్తారు? ఫిట్నెస్ అనేది కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ ఆర్టీఏ వాళ్ళు తీసుకుంటారు మేడం. ఫిట్నెస్ తీసుకున్న తర్వాతనే బస్సును రిలీజ్ జరుగుతారు. ఎవ్రీ ఇయర్ అది జరగదు మేడం. అన్ని వెహికల్స్ ఫిట్నెస్ ఉన్నదా లేదా చూడడం అనేది, అంటే ఈ మధ్యన వెహికల్స్కు 15 years టైం పెట్టారు మేడం. ఈవెన్ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 15 years దాటిన వెహికల్స్ను బయట నడపలేయట్లేదు మేడం. అదొకటి నివారణ చర్య జరుగుతుంది మేడం. ఇప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోవడం కానీ, వెహికల్స్ని సీజ్ చేయడం కానీ, బయట తిరగనీయకుండా చేయడం కానీ జరుగుతుంది మేడం. అది ఓకే. అదే కాకుండా అండి, నకిలీ లైసెన్స్ల సమస్య ఎంతవరకు ఉంది? దీనిపైన చట్టపరమైన చర్యలు ఏమిటి? ఉన్నాయి మేడం. ఇది డైరెక్ట్ రోడ్డు మీదనే చెక్ చేసి క్యాన్సిల్ చేసినప్పుడే ఈ నకిలీ లైసెన్స్ పోతుంది మేడం. ఈవెన్ నకిలీ లైసెన్స్ తీసుకొని వెహికల్స్ ఈ మధ్యలో అయితే ఈ ఆన్లైన్ అయినా కానివ్వండి, ఈ నకిలీ లైసెన్సులు చాలా తక్కువైనాయి మేడం. ఓకే. మెయిన్గా డ్రైవర్కి ఉండాల్సిన లైసెన్స్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి ఏమైనా వివరిస్తారా ఇంకా క్లియర్గా? మేడం,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మేడం ఓకే ఒకటి, తర్వాత డ్రైవింగ్కు సంబంధించిన ట్రైనింగ్ ఒకటి మేడం. ఓకే ఇంతవరకు మన దగ్గర ఎక్కడ కూడా డ్రైవింగ్కు సంబంధించిన గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ శిక్షణ సంస్థలు ఏమి లేవు, అన్నీ అన్ఎయిడెడ్ మేడం. ఎటువంటి ప్రామాణికత లేని ట్రైనింగే తీసుకుంటారు మేడం. తర్వాత రోడ్డు సేఫ్టీ నిబంధనలు ఎవ్వరూ పాటించట్లేదు మేడం. అవి కంప్లీట్ చేసిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తేనే ఈ యాక్సిడెంట్స్ నివారించవచ్చు మేడం మనం. ఓకే సార్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, దీనివల్ల ఎవరికి క్లెయిమ్ అవుతుంది, ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి? థర్డ్ పార్టీ ఫుల్ ఇన్సూరెన్స్ 2 టైప్స్ ఉంటుంది మేడం. ఒకటి ఫుల్ ఇన్సూరెన్స్, 2 థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఫుల్ ఇన్సూరెన్స్ అంటే వెహికల్ డ్యామేజ్, వాళ్ళు వెహికల్ పోయినప్పుడు ఏమైనా అయినా కూడా, లేకపోతే వెహికల్ డ్యామేజ్ అయినా వస్తుంది. థర్డ్ పార్టీ అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో, ఎవరికైతే ఇంజురీస్ అవుతుందో వాళ్ళకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది మేడం. అట్లీస్ట్ వాహన యజమానులు ఇన్సూరెన్స్ కట్టలేని పరిస్థితులు, అంటే 25,000 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కట్టలేని పరిస్థితిలో అట్లీస్ట్ వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అన్న చేపించుకుంటే వాహనం ద్వారా ప్రమాదం ద్వారా ఇతర వ్యక్తులకు డ్యామేజ్ జరిగినప్పుడు అది క్లెయిమ్ రావడం జరుగుతుంది మేడం. ఓకే అండి, ఓకే. చాలా మటుకు మెయిన్ ఇన్సూరెన్స్ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి వెళ్తుంటారు, దానివల్ల ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఏం లేదు మేడం, డిసడ్వాంటేజ్ ఏం లేదు. సేమ్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఓన్ వెహికల్కు వాళ్ళకి డ్యామేజెస్ కానీ, వాళ్ళు స్వయం కృతాపరాధంగా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా వాళ్ళకి వస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా థర్డ్ పార్టీస్కి ఎవరైతే డ్యామేజ్ అవుతుందో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు మేడం. ఓకే అండి. మైనర్స్ ఏదైనా మైనర్స్కి ప్రమాదం జరిగినప్పుడు మెయిన్గా మైనర్స్ బస్సు వెహికల్స్ నడిపినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే సో వాళ్ళకి ఎట్లా వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకి మంచి అవగాహన కల్పించేటట్టు మాట్లాడి చెప్పడం ఉంటుంది మేడం? పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్టీఏ డిపార్ట్మెంటు, తర్వాత ఈ స్కూల్స్ మేడం. స్కూల్స్లో ఎవ్రీ వీక్ ఒక రోజు కేటాయించాలి మేడం. ఈ అంటే ఆఫ్టర్ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో కూడా వాళ్ళకు ఈ వెహికల్ మీద అవగాహన, తర్వాత రోడ్డు సేఫ్టీ నిబంధనలు, తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు. ఇప్పుడు మనం హాస్పిటల్స్లో ఈ ఒక గోల్డెన్ అవర్ అంటారు కదా మేడం, 1 hour half an hour అంటారా, అలానే ఫస్ట్ జరిగిన యాక్సిడెంట్ జరిగిన ఆ గోల్డెన్ అవర్లో వాళ్ళు పిల్లలు స్టూడెంట్స్ కానీ తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా 25,000 రూపాయలు గ్రాంటింగ్ ఎయిడ్గా వాహనదారులు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకు 25,000 రూపాయలు తక్షణ సాయం కింద వాళ్ళకు రక్షక్ గ్రాహక్ అనే వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది మేడం. 25,000 రూపాయలు ఇస్తుంది. తర్వాత ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఈ మధ్య అంతకుముందు ఏంటంటే యాక్సిడెంట్ అయితే ఎవరు కంప్లైంట్ చేయడానికి, వాళ్ళను లేపడానికి, లేకపోతే వాటర్ ఇవ్వడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకునేవారు కాదు. ఇప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకు వాళ్ళ ఐడెంటిటీని దాయడం జరుగుతుంది, తర్వాత వాళ్ళకు పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వాళ్ళకు మెమోంటో కానీ లేకపోతే సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇది ఒక స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకున్న చర్యలు కాబట్టి సక్సెస్ఫుల్గా డెత్ అయినప్పుడు లేదంటే ఆ ఇన్ టైంలో పేషెంట్స్ను హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ లాయర్ గారు. దీనిపైన చాలా వివరణ ఇచ్చారు మాకు, మా ఆడియన్స్ కూడా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. చూస్తున్నానండి స్వతంత్ర టీవీ.